ఫ్రెండ్స్ ఈరోజు పచ్చడి ఈజీగా టేస్టీగా అయిపోయేలాగా ఒక పచ్చడి చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీ అన్నమాట. ట్రై చేయండి. ఈ పచ్చడి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు దానికోసము వేరుశనగ పప్పు ఒక గుప్పెడంత తీసుకున్నాను. ఒక 15 గ్రామ్స్ ఉంటాయి. తీసుకొని వాటిని చక్కగా డ్రైగానే ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకొని నేను చింతొక్కు పచ్చిమిర్చి పచ్చడి చేశానండి. ఆ పచ్చడిని హాఫ్ ఈ వేరుశనగ పప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇంట్లో ఉన్న పచ్చడితోటి అప్పటికప్పుడు ఆల్టర్నేట్గా చేసుకోగలిగితే ఇంకా ఈజీగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. మనకి నచ్చినట్లు ఏ విధంగా అయినా చేసుకోగలిగేలా ఉండాలి కదా. ఇంకా చూడండి, తాలింపు కోసం 1 స్పూన్ తాలింపు గింజలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని చిటపట అనే వరకు ఉంచుకుంటే మన తాలింపు కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మన పచ్చడిని మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, ముందుగా పల్లీల్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తగా. పౌడర్ పట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదా పచ్చడి, దానిలోనే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకొని ఆ పచ్చిమిర్చి టొమాటో చింతొక్కు పచ్చడి ఉంది కదా, అది హాఫ్ వంతు వేసుకుంటున్నాను. అంటే ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత వేసేసుకొని అది కూడా చట్నీ లాగా లూజ్గా వాటర్ వేసి పట్టేసుకొని మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపులో మిక్స్ చేసుకుంటే టేస్టీ పచ్చడి పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. టిఫిన్లో సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఇంకొద్దిగా వాటర్ వేసుకొని టిఫిన్స్కి సరిపోయేలాగా లూజ్గా టెక్స్చర్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. ట్రై చేయండి. అప్పుడప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ మీకు ఎలా వస్తున్నాయో నా వంటలు వీడియోస్ కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కూడా సపోర్ట్ చేస్తాను, మీ ఛానల్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.